అందರಿಕಿ ನಮಸ್ಕಾರಗಳಂడి. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ಇವತ್ತು ನಾವು ఎగ్ దమ్ బిర్యానీ ಮಾಡ್ತಾ ಇದೀನಿ. ఈ రోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. దమ్ బిర్యానీ చాలా టేస్ట్ గా ఉంటది. అది ఎలా చేయాలో మీకు త్వరగా చూపిస్తానండి. పద ఇలి చేద్దాం. చూడండి, నేను ఒక 8 గుడ్లు తీసుకున్నానండి. ఈ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందుకే ఈ బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లో తొందరగా ఉడుకుతాయి, తర్వాత పగిలిపోకుండా ఉంటాయండి గుడ్లు. అందుకని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటుందా. నేనైతే అండి సోనా మసూరి రైస్ తీసుకున్నాను. దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను. దీంతో చూడండి, రైస్ బాగా కడుక్కొని 2-3 సార్లు కడుక్కున్నానండి. అది పక్కన పెట్టుకున్నాను రైసు. ఇప్పుడైతే దీన్ని ముక్కాలు భాగం ఉడికించుకోవాలి. చూడండి, స్టవ్ వెలిగించుకొని చూడండి, సపరేట్గా ఆయిల్ వేసుకొని దీంట్లో చెక్క లవంగా ఇవి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని రైస్ వేసుకొని ముక్కాలు భాగం ఉడికేంత వరకు ఉడికించుకుంటానండి. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ ఫ్రై అయింది. ఒక 5 లవంగాలు, ఒక 4 చెక్క, ఒక 10 లవంగాలు వేసుకుంటున్నానండి. తర్వాత మా చెట్టుదేనండి ఇది బిర్యానీ ఆకు. చూడండి, బిర్యానీ వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. చూడండి, బాగా ఫ్రై అయిందండి. వాటర్ పోస్తున్నాం. నువ్వు లేనిది చేత కావచ్చు వంట చేస్తే. కడిగి పెట్టిన రైస్ నీళ్ళు పోయి శుభ్ర ఎరుగుతాయి. పోస్తా. చూడండి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కింది దాకా వాసన వస్తుంది. అంగట్లో కుడుతుందా లేచి వచ్చినగా. చూడండి, కడిగి పెట్టుకుని రైస్ వేసుకుంటుందా. ఈ బాగా ముక్కాలు భాగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని దమ్ బిర్యానీ అదేట్లా చేస్తుందా. ఇంకా కూర కాలేదు, పెట్టలేదు, అప్పుడే ఇది ఉడికి చేస్తా. తొందరగా అవుతుంది కదా. ఏమో నీ ఐడియా ఎట్లా, నువ్వు ఎట్లా చేస్తావు. కోసి నాకు ఉల్లిగడ్డలు అవన్నీ. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఓకే, నువ్వు కట్ చేస్తున్నావు టమాటాలు. శుభ్ర ఎట్లా కట్ చేయాలి టమాటా? ఎట్లే ఉంది, కత్తి తీసుకొని ఎట్లా అంటే అటు కట్ చేయి.
నువ్వు అడుగుతావు కదా ప్రతి వీడియోలో నన్ను ఎట్టగలి చేయాలి. గుడ్లు బాయిల్ అయినండి. ఏంది ఇంకొక 5 నిమిషాలు ఉడకని. అదే ఒక 15 నిమిషాలు కావాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది, ఇంకొక 5 నిమిషాలు ఉడికినాయి అనుకో. ఎట్లా చేస్తావో ఏందో డిఫరెంట్ గా చేస్తుంటావా? నీళ్లు తెల్లని లేదు, అప్పుడే బియ్యం నూకినావు. ఎట్ట చేస్తావో ఏమో నాకే ఆలోచన చేస్తుండ. లాస్ట్ కి ఎట్ట కుదురుతుంది ఏమో ఇది. ఏం లేదు, సూపర్ కుదురుతుంది. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. చెప్పు. గుడ్లు ఉడికించుకోవడం ఎలా? గుడ్లు ఉడికించుకోవటమా? ఎలా ఉడికిస్తారు? ఆ? నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి గుడ్లు వేసేది. అవునా? తెలియదు శుభ్ర నాకు. నువ్వేమన్నా డిఫరెంట్ ఉడికిస్తావేమో గుడ్లనని. ఎవరైనా అంతే చేసేది. అవునా? నిజమా? నిజమే ఉంది, ఎట్లయినా టమాటా గడి చేసిన, ఉల్లిగడ్డలు 4 గడి చేసిన, 3 టమాటాలు గడి చేసిన, 4 పచ్చిమిరకాయలు కట్ చేయి. మరి కట్ చేసి పెట్టిండవు కదా ఇక్కడ. ఒక 2 చేయి సరిపోగాని. ఈరోజు నేను నీ అసిస్టెంటా? చెయ్యి అది బాగా లేకుండా ఉండాలి, అప్పుడు చెప్తాను. బాగెందుకు ఉండదు? ఆ వాసనకు తట్టుకోలేక పైకి వచ్చి ఆకలి అవుతా. ఏం చేస్తున్నాడు అని చూస్తే ఏందేందో విచిత్రంగా చేస్తుంటావు ఇక్కడ వంట. విచిత్రం లేదు, ఏం లేదు. చూద్దాం ఎట్లా చేస్తావు. ఉడికినేమో పట్టుకొని చూడు. పట్టుకొని ఎట్లా చూస్తారు చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా పైన ఈ పిక్కు చూడండి, కొద్దిగా క్రాక్ వచ్చింది కదా, ఇంక ఉడికినట్టేను. ఇంకా తీసుకెళ్ళి ఒలుస్తాయి ఇంకా. సరే, ఓకే అండి. చూడండి ఫ్రెండ్స్, అన్నం 3/4 భాగం ఉడికిందండి. ఇది ఉంచి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నం ఉడికిందండి 75%. ఇవి ఉంచి తీసుకొని వస్తావు రైస్? తీసుకొస్తా, నువ్వు కర్రీ స్టార్ట్ చేయి. ఓకే. ఫస్ట్ గుడ్లు ఫ్రై చేసుకోవద్దు? చేస్తుంటా. కొద్దిగా గుడ్లు ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే కొద్దిగా ఇరుక్కుండా ఉంటాయి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఎన్ని గుడ్లు చేస్తుందా? 8. కారం కూడా వేస్తాను, బాగుంటుంది. బాగా ఫ్రై చేయి. తిప్పుకుంటూ ఉండాలండి, ఒకటే సైడ్ ఉంచితే మాడిపోతాయి ఎగ్స్, అడుగంటిపోతాయి. దీన్నే కన్నడలో అండా బిర్యానీ అంటారండి, తమిళ్లో మొట్టా బిర్యానీ అంటారు, తెలుగులో గుడ్డు బిర్యానీ, ఇంగ్లీష్లో ఎగ్ బిర్యానీ అంటుంది, హిందీలో అండా బిర్యానీ, మొట్టా బిర్యానీ, తమిళ్ మొట్ట. ఏదో ఒకటి ఇష్టం వచ్చింది. హిందీలో గుడ్డును ఏమంటూ అండా. చూడండి, ఫ్రై అయినాయి గుడ్లు, పక్కన పెట్టుకుంటుందా. ఇది అయిన తర్వాత ఉల్లిగడ్డ వేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసేయి. పచ్చిమిర్చి, కరివేపాకు. ఏదో డిఫరెంట్ ఉంది టేస్ట్.
టేస్ట్ కాదు, ఫ్లేవర్. తిన్నాక కదా టేస్ట్ తెలిసింది. ఒకసారి ఏం జరిగిందంటే అండి, గణేష్పేట పోయి చేపలు తెచ్చినండి. ఆ చేపలు కొద్దిగా మెత్తగా ఉండేయని ఆ చేపలను మళ్ళీ వాపస్ ఇచ్చి తీసుకురమ్మని మళ్ళీ పంపించిందండి. అట్లా చాలా డేంజర్ ఉంటది, నేను చూడటానికి అట్లా కనపడుతుందండి. నిజమే. పంపించలేదా నువ్వు? అయితే మెత్తగా ఉన్న చేపలు ఎవడు వండుతాడు? దరిద్రంగా ఉంటది చేపల కూర. మెత్తగా ఉంటే చేపలు, ఈ సద్ది చేపలు ఇచ్చి పంపించిండు. ఫ్రై అయినాయి శుభ్ర. చూడండి, ఆనియన్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాం. ఆయిల్ ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది టమాటా. ఉప్పు ఇందాక రైస్లో వేసినావా? రైస్లో కొద్దిగా వేసిన, చూసి వేసుకోవచ్చు. ఇంకా చూడండి, చాలా సులువు అండి చేసుకోవటము దమ్ బిర్యానీ. ఫస్ట్ వేస్తుంటా అంటే కొద్దిగా శ్రమ ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడే సులువు వల్ల అంటే టేస్ట్ చేసుకోవాలంటే కొద్దిగా శ్రమ తీసుకోవాలి. మగ్గని చేసి టమాటా మూట తెచ్చి తొందరగా మగ్గుతుంది. కారం అయితే చాలా 2 స్పూన్లు. ఇది డాడీకి గుంటూరు వేయాలి. గుంటూరు కూడా వేయి, మనం కొద్దిగా కారం తింటాం కాబట్టి. 1 స్పూన్ వేస్తే చాలా. ఇంకోటి వేసాను. వేయి కొద్దిగా. ఏం స్మెల్ వస్తుందా? ఇప్పుడు పెరుగు 1/2 కప్పు, కల్లిపూడు బాగా కలిపి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నా పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇందాక రైస్లో వేసినాము శుభ్ర, అందుకే కొంచెం వేసినట్టు. బాగా పెరుగంతా మిల్క్ కావాలి. చూడండి, గుడ్లు వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా దీంట్లో గుడ్డు ఎంత గ్రేవీ పట్టాలి గుడ్లకు. ఇంకా పైన రైస్ వేద్దాంలే, ఇంకా ఉడుకుతుంది కదా. వేద్దాం. గుడ్లన్నీ పగలు కొట్టిండే. కొద్దిగా గ్రేవీ తీస్తావా? పైన వేద్దాం కొద్దిగా. ఏమో నువ్వెట్లా చేస్తావు నాకు తెలియదు. కొద్దిగా పైన వేస్తా సెంటర్. రైస్ తీసుకో. పట్టుకుంటా అట్లా నేను వేస్తా. ఇయ్యాలి అయితే ఇప్పుడు పట్టుకోవాలి కదా, ఇది బరువులే. సగం వేస్తే మళ్ళీ అది వేస్తాను కదా. అది వేయాలి కర్రీ. వేస్తా. ఓకే, చాలు. ఇది
ఇప్పుడు ఏం చేయాలి? కొద్ది నెయ్యి. ఆడ ఉంది, అయిపోయింది కదా నెయ్యి దీంట్లో. ఉంది చూడు చాలా నెయ్యి ఉంటే నేను పోయి తవా తీసుకొస్తా కానీ మూత పెట్టి ఇంకా నువ్వు చేసే దమ్ బిర్యానీ డిఫరెంట్ ఉందిరే. నేను చేసేది ఇట్లా చేయాలి. తవ పెట్టుకుంటున్నా, కింద మాడిపోకుండా ఉంటుందండి. తవ పెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు పెద్దగా పెట్టుకొని తర్వాత సిమ్లో 5 నిమిషాలు పెట్టుకుంటే చాలు. బంద్ చేస్తే ఇంకా వస్తుంది కదా. ఇంకా అయిపోయాయి బిర్యానీ. ఏం బిర్యానీ ఇంకా రెడీ అయిందండి. స్టవ్ బంద్ చేసుకుంటుండా. చూడండి గుమ్మగుమ్మలాడుతుందండి. వా 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 స్మెల్ బాగా తిందాం. ఇంకా లేట్ అయింది ఇప్పటికే. చూడండి మా ఆయన చేసిన ఎగ్ దమ్ బిర్యానీ అనమాట. చూడండి ఎలా ఉంది. బాబా అదిరిపోతుంది. సువాసనలు వెదజల్లుతుండే అనమాట. అంతా దీంట్లో వేసాను శుభ్రా. బాబా బాబా ఏముందబ్బా స్మెల్ అదిరిపోతుంది. వేసాను రైస్. వండినావు కదా నీ చేతులతో. ఎగ్ దమ్ బిర్యానీ నీ చేతులతోటే ఈ రైస్ కూడా అదిరిపోతుంది. అట్లే కొంచెమే వేస్తా. ఇదేందో డిఫరెంట్గా చేసినవే. ఎట్టుంటుందో టేస్ట్ చేయాలి. ఏదంటే అది చేస్తూనే ఉంటావు కదా. ఇంకా సార్లే తిను. ఓకే శుభ్రా. నేను కూడా వేసుకుంటున్నానండి. రండి ఫ్రెండ్స్ తిందాము. మా ఆయన చేసిన ఎగ్ బిర్యానీ అనమాట. ఎట్టెట్నో చేసిండు. టేస్ట్ చేయాలి ఇప్పుడు. సలాడ్ ఇట్టి ఆనియన్ ఇట్టి ఒకటి సార్ నాకు సార్. చూడండి ఆనియన్, క్యారెట్ చాలా పుష్టికరంగా ఉంటుందండి. తింటే మనిషికి బలం చాలా. చూడండి కూల్ డ్రింక్స్ కూడా తెచ్చిపెట్టినా అండి. ఒక 2 రోజులు అయింది అది. ఇంకా పిల్లలు వచ్చింది కాబట్టి తాగుదామని తెచ్చిన. రండి ఫ్రెండ్స్ తిందాం. బాగుంది సూపర్. ఎంతో డిఫరెంట్గా చేసినావు. బాగుంది టేస్ట్. బాగానే ఉంది. కూల్ డ్రింక్స్ తాగవా? కొద్దిగా తాగలే, ఆరిన తర్వాత తాగు. బిర్యానీ బాగుంది లేదా? బిర్యానీ తిను. బాగుందా? ఇద్దా
కూల్ డ్రింక్స్ నేను తాగనని తెలుసు కదా నీకు. తెలుసు, కానీ తాగితే ఒక మజా వస్తుంది కదా. ఇంక రండి ఫ్రెండ్స్, తిందాం. ఇప్పుడు గంట సేపు చేసి ఒళ్ళంతా అలసిపోయినానండి. ఏమన్నా ఇట్లా చేసి పెట్టేదన్నా అదృష్టం చూడండి ఉండద్దు. గుడ్డు చూడండి. రండి తిందాం. సూపర్ వచ్చిందండి. అంటే నాకై నేను చెప్పుకోవటం కాదు. ఏందో డిఫరెంట్ గా ట్రై చేసినావు, బాగానే ఉంది. బాగానే కాదు, బాగుంది. ఎట్టుంది? ఉదిరిపోయింది. ఈ విధంగా తినాలండి. అవునా, నాకు తెలియదు కదా శుభ్ర. చూడండి, దమ్ బిర్యానీ మా ఆయన చేసిండు. ఎగ్ దమ్ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. మా వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేసి చూడండి మా వీడియోని. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.